వాక్యం ఉంటుంది, దాసుని చూపు అంట ఎల్లప్పుడూ ఆయన చెయ్యి పైనే ఉంటుందంట, తన యజమాని చేతి వైపే ఉంటుందంట దాసుని యొక్క చూపు. పాపం చాలా మంది సేవకుల చూపు కూడా అట్లాగే ఉంటుంది. నాకు చాలా బాధేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను ఏంటంటే, నేనేమంటానంటే, అలా చూడకండి. అలా చూస్తే మనకు రావు, అలా చూస్తే రావు. అలా చూసే ఆ చూపుని మనం మార్చుకోవాలి, సేవకులందరూ మార్చుకోవాలి. అలా చూసే జీవితంలో నుంచి నీవు ఆయన వైపు చూసే జీవితం నీలోకి రావాలి. ఎందుకనంటే ఆయనే సమస్త కార్యములను, సమస్త హృదయాలను, సమస్త మనస్సులను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి అటు ఇటు చేయగల దేవుడు. కదా గట్టిగా పట్టుకునేది కాదు, గొప్పిని ఏం చేయాలంట, విప్పాలి. నీ హృదయం విప్పబడితే, నీ హృదయం తెరవబడితే నీ గుంపులు ఆటోమేటిక్ గా విప్పబడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. సేవకుడి ప్రతిసారి చెప్పకూడదు, నీ గుంపులు అనేది విప్పాలంటే నీ హృదయము తెరవబడాలి. లూదియా హృదయం, ఈ లూదియాగా బైబిల్ గ్రంథంలో ఉన్న లూదియా హృదయము తెరవబడింది. తెరవబడడానికి గల కారణం ఆమె ఆశ, కోరిక, ఆసక్తి. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప నీ పట్ల ఉంటుంది. దేవునికి ఆయన అంటాడు, నా కృప నీకు చాలునా.